7న బాండ్ల వేలం. సో తెలంగాణ సర్కారు కొత్తగా తీసుకునే రుణాలకు వడ్డీ రేటును వీలైనంత మేర తగ్గించుకునేందుకు ఆర్థిక శాఖ కసరత్తు చేస్తుంది. ఈ ఏడాది ఏప్రిల్ 8న 3,000 కోట్ల రుణ సేకరణకు బాండ్లను వేలానికి పెట్టగా, అప్పటి వరకు కూడా పరిస్థితుల కారణంగా 1,500 కోట్లకు 7.87%, మరో 1,500 కోట్లకు 8.07% వడ్డీ పడింది. ఈ వడ్డీ ఎక్కువగా ఉందని, దాన్ని కనీసం 7% లేదంతకంటే తక్కువకే పరిమితం చేయాలని ఆర్థిక శాఖ నిర్ణయించింది. ఈ క్రమంలో నాటి వేలాన్ని రద్దు చేసి 3,000 కోట్లకు మరోసారి మార్కెట్లో బాండ్లు విక్రయించాలని ఆర్బీఐని కోరింది. దీంతో ఈ బాండ్లను ఈ నెల 7న తక్కువ వడ్డీకి విక్రయించడానికి వేలానికి పెట్టినట్లు ఆర్బీఐ ప్రకటించింది. గతంలో అధిక వడ్డీలకు తీసుకున్న రుణాలతో నెలవారీ కిస్తీల చెల్లింపు భారంగా మారింది. దీన్ని తగ్గించడానికి తక్కువ వడ్డీలకు రుణాలు తీసుకొని గతంలో అధిక రేట్లతో ఉన్న బకాయిలను క్రమేపీ కట్టడి ప్రక్రియ చేయాలని భావిస్తున్నారు. పాత బకాయిల వడ్డీలను తగ్గించే ప్రయత్నం చేస్తున్నందున కొత్త రుణాలను 8% వడ్డీ రేటుకు తీసుకోవడం సరికాదని బాండ్లను మరోసారి వేలానికి పెట్టినట్టు తెలుస్తుంది. సో మొత్తంగా చూసుకుంటే తెలంగాణ సర్కార్ 3,000 కోట్లకు సంబంధించి బాండ్లను వేలం వేస్తూ ఉన్నారన్నమాట. సో ఇది మనకు అప్డేట్. ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్.